పర్సనల్గా దేశం గురించి దేశభక్తి గురించి ఎందుకు మాట్లాడాలి? మనకు దేశానికి ఎలాంటి సంబంధం? మనం పిల్లలం కదా. రవి, మనం పిల్లలమే అయినా రేపటి భారతదేశం మనదే కదా. మన బాధ్యతలు చిన్నవిగా ఉండొచ్చు, కానీ ఆలోచనలు గొప్పగా ఉండాలి. ఈరోజు మనం ఇలా జీవించడానికి ఎంతోమంది మహాత్ములు ప్రాణాలు అర్పించారో తెలుసా? మన శ్వాస, మన భాష, మన భవిష్యత్తు ఇవన్నీ భరతమాత ఇచ్చిన వరాలు. మనమేం చేయగలం? ఫోన్లు, ఆటలు, ఇన్స్టాగ్రామ్లో మునిగిపోయాం. దేశం గురించి టీవీలో వినటం, పుస్తకాలు చదవటం తప్ప నిజంగా నేనేం చేయగలను? ఒక మంచి విద్యార్థిగా నీ పని నిజాయితీగా చేయి. పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటు. ఆపదలో ఉన్న వారికి చేతనైన సహాయం చేయి. దేశం బాగుండాలంటే మార్పు మన దగ్గర మొదలు కావాలి. చిన్నతనంలో అలవాటైన మంచి పనులు పెద్దయ్యాక గొప్ప మార్పులు తెస్తాయి. మనం సామాజిక బాధ్యతను కలిగి ఉండాలి. సామాజిక బాధ్యత అంటే ఏమిటి? రోడ్డు మీద చెత్త వేసుకోవడం, సిగ్నల్ ఎర్రగా ఉన్నప్పుడు వాహనం ఆపడం, నీటిని వృధా చేయకపోవడం, ఇతరుల హక్కులను గౌరవించడం. బాధ్యత లేని ప్రజలు ఉంటే దేశ భవిష్యత్తు ప్రమాదమే కదా. నార్వే, జపాన్, స్విట్జర్లాండ్, జర్మనీ ఇలా అభివృద్ధి చెందిన దేశాలు రోడ్డు మీద పేపర్ పడినా తీస్తారు. విద్యార్థులు పరిశుభ్రతను పాటిస్తారు. ఈ దేశాల్లో ప్రజలు పరిశుభ్రతను వారి సొంత బాధ్యతగా భావిస్తారు. అంటే మనం కూడా అలా ఉంటే భారతదేశం అభివృద్ధి చెందుతుందా? అవును, భారతదేశం శక్తివంతమైన దేశం. విద్యార్థి దశ నుండి దేశం పట్ల భక్తి, సామాజిక బాధ్యతను స్వీకరిస్తే భారత్ 2030 కల్లా ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా ఎదుగుతుంది. ఓహో, దేశానికి సేవ చేయాలంటే సైనికుడిగానే ఉండాల్సిన అవసరం లేదు కదా. మన సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలంటావు. అవును రవి, ఒక టీచర్ మంచి విద్యార్థులను తయారు చేస్తే అది దేశానికి సేవే. ఒక రైతు నిబద్ధతతో పంటలు పండిస్తే అది దేశానికి భరోసా. ఒక విద్యార్థి నిజాయితీగా చదివితే దేశానికి భవిష్యత్తు. మీ ఇంట్లో వాళ్ళు చెబుతారా దేశాన్ని ప్రేమించమని, జెండాను గౌరవించమని? అవును, దేశాన్ని ప్రేమించడం మన కుటుంబంలోనే మొదలవుతుంది. ఇప్పటి వరకు దేశం అనే పదం మామూలుగానే అనిపించింది, కానీ ఇప్పుడు గర్వంగా అనిపిస్తోంది. మనం పిల్లలమే అయినా దేశం పట్ల భక్తి కలిగి ఉండాలి. మన మాటలు బలంగా ఉండాలి. మన మనస్సు భగీరథ యత్నంగా ఉండాలి. పిల్లలు, మీరు మాట్లాడటం నేను విన్నాను. మీరు దేశాన్ని ప్రేమించాలి, సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని ఎంతో గొప్పగా మాట్లాడారు. ధన్యవాదాలు సార్. నా ప్రియమైన చిన్నారులారా, ముందుగా నా కుటుంబాన్ని అమితంగా ప్రేమించాను, విద్యను ఆరాధించాను. అవే నన్ను దేశ సేవ వైపు నడిపించాయి. మీరు నా బాటలో నడుస్తారు కదా. పుస్తకంలోని ఒక్కో పదం నాకు జ్ఞానాన్ని ఇచ్చింది. ఒక సాధారణ పేద కుటుంబం నుంచి రాష్ట్రపతి స్థాయికి చేర్చింది. మీరు మీ దేశాన్ని ప్రేమించాలంటే గొప్ప త్యాగాలు చేయవలసిన అవసరం లేదు. మీరు మంచి విద్యార్థులు అవుతారు కదా. మీరు నిజాయితీగా జీవిస్తారు కదా. అదే దేశభక్తి. పిల్లలు, స్వేచ్ఛ హక్కులు మీ చేతుల్లో ఉన్న విద్యుత్ లాంటిది. అది జాగ్రత్తగా వాడితే వెలుగుని ఇస్తుంది. అదే బాధ్యత లేకుండా వాడితే నాశనం చేస్తుంది. భవిష్యత్తు కోసం కలలు కొనే బాలకృష్ణులం మేము. కలలు నిజమయ్యే భారత్ కోసం చైతన్యంగా నడుస్తాం. జై హింద్. భారత్ మాతా కీ జై.